నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలు భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి. వివిధ నియోజకవర్గాల నుంచి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా కమిటీలు ఇప్పటికే సిద్ధమవుతున్న నేపథ్యంలో, సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడ బరిలో నిలిచి నిజంగా తన సత్తా చాటింది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో. ఇప్పుడు రానున్న ఏది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బరిలో ఉండేందుకు కత్తెర గుర్తుపైన బరిలో సిద్ధంగా ఉండేందుకు తహతాల ఆడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే టీఆర్పీలో భారీ చేరికలు జరిగినాయి. చేగుంట మండలం అధ్యక్షుడు సిద్ధగౌడ్ ఆధ్వర్యంలో చేరిన భారీ వివిధ పార్టీల నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్పీ రాష్ట్ర నాయకులు నగేష్ ముదిరాజు, మెదక్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి గౌడ్, బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తా పార్టీలో చేరిన నాయకులు వెళ్లడానికి ఒక వార్తనైతే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త ఒకసారి 2వ పేజీలో చూడవచ్చు. రైట్, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల జోస్ కొనసాగుతుంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్పీ కండువలు కప్పుకున్నారు. తాజాగా మంగళవారం చేగుంట మండలం అధ్యక్షుడు కంచర్ల సిద్ధగౌడ్ ఆధ్వర్యంలో చేగుంట మండలంలో బోనాల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన వారికి టీఆర్పీ రాష్ట్ర నాయకులు బాసాపురం నగేష్ ముదిరాజ్, మెదక్ జిల్లా అధ్యక్షులు ఇమాపురం యాదగిరి గౌడ్ పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు, ఘనంగా స్వాగతించారు. టీఆర్పీలో చేరిన వారిలో కాంగ్రెస్ కిసాన్ సెల్ గ్రామాధ్యక్షుడు స్వామి ఠాగూర్ ముదిరాజ్, బీజేపీ గ్రామాధ్యక్షుడు పోచయ్యతో పాటు ఈ రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఇన్నాళ్ళుగా పార్టీ జెండాలు మోసినప్పటికీ తాము తగిన గౌరవం లభించలేదని అన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలపై విసుగు చెంది తమ పిల్లల భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని భావించి చేరుతున్నామని తెలిపారు. ఎవరెంతో వారికంతా అనే నినాదంతో ముందుకు సాగుతామని, బీసీల అభివృద్ధికై పనిచేస్తామని, తీర్మాన గారికి అండగా ఉంటామని స్పష్టం చేస్తారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు కమలయ్య గారి సురేష్ ముదిరాజ్, జిల్లా నాయకులు సమీరా బేగం, జిల్లా యూత్ అధ్యక్షులు పోతుల రవీందర్, మంకిడి రాములు ముదిరాజ్, శేఖర్ నేత, అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, చేగుంట మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించి నిజంగా రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన బీఆర్ఎస్ పార్టీని చాలామంది వీడుతున్న నేపథ్యం చూస్తాం. అలాగే సరే, కార్యకర్తలు ఉన్నప్పటికీ అధిష్టానం ఏది కరెక్ట్ లేక ఈ బీజేపీలో కొంత సతమతం అవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఈ పార్టీ నుంచి కూడా అనేకమంది చేరికలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదో సాధిస్తాం, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు బయటపెడుతుందని కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే కాంగ్రెస్ పార్టీ కనీసం అవినీతి అక్రమాలను పట్టించుకోకపోగా వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. బీసీల రాజ్యాధికారం రావాలంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం, బీసీ ముఖ్యంగా బహుజన ప్రజల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తీర్మార్మలన్న పార్టీ ఏర్పరిచిన క్రమంలో అనేక ఆటంకాలు, అనేక కార్యక్రమాలు చూసినాం మనం. ఇతర పార్టీలకు పోతా అంటే ఈ పార్టీలకు పోయి ఆ పార్టీలకు రానివ్వకుండా ఆపడం, అసలు పార్టీ ఎట్లా వస్తుంది, తెలంగాణలో బీసీల కోసం పార్టీ వస్తుంది అనే విధంగా ఈ చిత్రీకరించే ప్రయత్నం చేసినారు. అసలు పార్టీలో ఉంటే మా పార్టీలలో ఉండాలి కానీ మీరు పార్టీ పెట్టుకుంటారా అనే విధంగా చేసిరు. అయినా కానీ ఈ సమస్యలన్నీ చీల్చుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీని బీసీ ప్రజల కోసం తీసుకొచ్చిన నేపథ్యం చూసినాం. ఈ నేపథ్యంలోనే అతి తక్కువ సమయంలో, నిజంగా సమయం లేనప్పటికీ గుర్తొచ్చి ఒక 15-20 రోజుల్లోనే నిజంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు మరొక అంశం ఏంటంటే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.